అండి ఈరోజు మజ్జిగ చారు చేసుకుందాము. దీనికి కావాల్సినవి మజ్జిగ, వాటర్ వేసుకొని కొద్దిగా ఇలాగా మజ్జిగ లాగా లైట్గా చేసుకోవాలి. తర్వాత దీనికి కొత్తిమీర, ఎల్లిపాయలు కొద్దిగా, తర్వాత ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పసుపు, పప్పుల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కలుపుదాము. తర్వాత ఇందులో పసుపు వేద్దాము. ఇలా కలుపుకుందాం. చూసారా, ఇలాగా కలపాలి. తర్వాత మజ్జిగలో పప్పుల పొడి వేద్దాం. మజ్జిగలో పప్పుల పొడి, కొద్దిగా సాల్ట్, ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా గట్టిగా ఉంది. వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. పప్పుల పొడి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తిరువాత వేసుకుందాము. దీన్ని వేసుకుందామండి. ఇందులో పోపు పెట్టుకొని ఇలా కలుపుకుందాం. కానీ ఇది రైస్కి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా కారం కావాలంటే. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.